వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుల విందుగా నా చేత నందము పొందుడి జ్ఞానము చేత. వినుల విందుగా నా చేత నందము పొందుడి జ్ఞానము చేత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. సంసార సాగరాన్ని మనము గీతాభ్యాసము అనే పడవ మీద మాత్రమే దాటగలం మనము. శరీర మలినము జలస్థానము వలన తొలగినట్లే మనోమలినము గీతా స్నానము వలన నశించుట కూడా అట్టే. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మయును తప్పదు. అనివార్యమగు ఈ విషయములను గూర్చి శోకింపతగదు. మనుషునకు చినిగిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రం ఎట్లు ధరించును, అట్లే ఆత్మ కూడా జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరములను ధరించును. ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయుట సమర్థము కాదు, సమర్థము కాదు. వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుల విందుగా నా చేత నందము పొందుడి జ్ఞానము చేత. వినుల విందుగా నా చేత నందము పొందుడి జ్ఞానము చేత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. ఆత్మనాశనము లేనిది కాబట్టి వరించుట కానీ వరింపబడుట కానీ జరుగదు, ఇది అసంభవం. జీవునకు దేహము యందు బాల్య యౌవన ముసలితనము ఎట్లో మరి ఒక దేహము పొందుట కూడాను అట్లే. ఈ విషయము నా ధీరులు మోహము పొందరు ఎన్నడు. కర్మలను ఆచరించుటాయందే నీకు అధికారము కలదు కానీ వారి ఫలితముల పైన నీకు లేదు. నీవు కర్మ ఫలముకు కారణం నీవు కారాదు. అట్లని కర్మలను చేయుట నీవు మానరాదు. సుఖ దుఃఖములు సమముగా చూసినప్పుడు నీవు ఏ పాపములను అంటుకొనావు. దుఃఖమందు కలత సుఖమందు పరవశము పొందని వాడు రాగము భయము క్రోధము పోయిన వాడును నిశ్చల ప్రజ్ఞ కలవాడని అందురు. నిశ్చల ప్రజ్ఞ కలవాడని అందురు.
వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుల విందుగా నా చేత, నందము పొందుడి జ్ఞానము చేత. వినుల విందుగా నా చేత, నందము పొందుడి జ్ఞానము చేత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడునో, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్చబడినవో, అటివానిని పండితులని విద్వాంసులు అని పలుకుదురు. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపగా బ్రహ్మార్పణంగాను కర్మలను ఆచరించునో, అతడు తామరాకుకు నీటి బిందువుల వలె అంటని రీతిగా పాపముల వలన చిక్కబడడు తెలుసా. ప్రకృతిని మాయని అందురు, అది శరీర సుఖ దుఃఖాలను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములు చూచుచుండును. సమస్త భూతముల మనసులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి పెంపు నాశనములకు కారకుడను నేనే, కారకుడను నేనే. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుల విందుగా నా చేత, నందము పొందుడి జ్ఞానము చేత. వినుల విందుగా నా చేత, నందము పొందుడి జ్ఞానము చేత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించుచుండును, అట్టివాని యోగక్షేమమునకు నేనే బాధ్యత వహించుచున్నాను. ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచరా సమూహమునకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను. కామ క్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును, అవి నరక వ్యాప్తికి హేతువులు కావున అట్టి వానిని వదిలివేయవలయును. దేహములందు జఠరాగ్ని స్వరూపుడై నేను, వారు భుజించు భక్షభోజ్య శోషలేయ పదార్థములను నేనే జీర్ణము చేయుచున్నాను, నేనే
జీర్ణము చేయుచున్నాను. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుల విందుగా నా చేత, నందము పొందుడి జ్ఞానము చేత. వినుల విందుగా నా చేత, నందము పొందుడి జ్ఞానము చేత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు, అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. విషయ వాంఛలను గూర్చి సదా మననము చేయువారికి వారి యందు అనురాగమధికమై అది కామముగా కామము క్రోధంగా, క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపశక్తి నశించి వాని ఫలితము మానవుని బుద్ధి కోల్పోయి చివరకు అధోగతి చెందెదరు. నా మాయా శక్తి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారము అని 8 విధములైన వేదములతోటి ఒప్పి ఉన్నదని గ్రహింపుము నీవు. ఒప్పి ఉన్నదని గ్రహింపుము నీవు. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునొందుచున్నాడు. శరణమునొందుచున్నాడు. జగత్తునందు శుక్ల కృష్ణములనడి 2 మార్గములు నిత్యములుగా ఉన్నవి. మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మ కలుగుచున్నది. పునర్జన్మ కలుగుచున్నది. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుల విందుగా నా చేత, నందము పొందుడి జ్ఞానము చేత. వినుల విందుగా నా చేత, నందము పొందుడి జ్ఞానము చేత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత, వింటే మారు మీ తలరాత. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకై ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో
ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించును వాడి శరీరము వదులు సమయమున వాడు నన్ను తప్పక పొందుదురు. ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలంగా ప్రకాశించులాగుగానే మనోనిగ్రహము కలిగి ఆత్మయోగానభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము కలవాడు జ్ఞానము పొందుటకు సమర్థుడగును. అట్టివాని వృత్తుష్టమైన మోక్షమును పొందగలడు. వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. అర్జును సాకుతో శ్రీకృష్ణుడు బోధించెను మనకా గీత. వినుల విందుగా నా చేత నందము పొందుడి జ్ఞానము చేత. వినుల విందుగా నా చేత నందము పొందుడి జ్ఞానము చేత. వినుడు వినుడు శ్రీ భగవద్గీత వింటే మారు మీ తలరాత. శ్రద్ధలేని ఓమము దానము తపస్సు అసత్తులివి ఇహమందు పరమందు ఫలించవు కించైన ఫలితములు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మల వాసన ఫలము వలన లభ్యము. అవిరాజసము సాత్వికము తామసములని మూడు విధములుగానున్నవి. మితాహారము నిద్రలు కర్మలు కలిగి అభ్యసించువానికే అట్టి యోగము సిద్ధించును. సత్వగుణంబులు దేవతలను రజోగుణంబులు యక్ష రాక్షసులను తమో గుణంబులు భూత ప్రేత గుణంబులుగా శ్రద్ధా భక్తులతో పూజించుచుందురు. అజ్ఞానము వలన పుట్టినది తమో గుణము. అది సర్వ ప్రాణులను మోహింపజేయునది. అది ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బుద్ధిని కలుగజేయుచుండును. రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి నీ ఆత్మను బంధించుచుండును. సత్వగుణము నిర్మలమగుట చేసి సుఖ జ్ఞానాభిలాషుల చేత ఆత్మను దేహమందు బంధించుచున్నది. భగవద్గీతను ఎవరు పారాయణము చేసిన వారు ఇహమందు పరమందు కష్ట నష్టాల్ని నరకాన్ని పొందక మోక్షాన్ని తప్పక పొందగలరు. భగవద్గీత ఎక్కడా పారాయణము చేయబడుతదో చేయించబడునో వినిపించబడుతుందో అక్కడ సమస్త దేవతలతో పాటు నేను తప్పక ఉండి తీరుతాను.
నేను తప్పక ఉండి తీరుతాను. సమస్త లోకానాం సుఖినో భవంత్. శుభం శుభం. Please subscribe my channel Karmayogi 789 Miracles.